మనకొక బ్రేకింగ్ న్యూస్ అయితే అందుతుంది. కొణిదెల అంజనమ్మ గారికి అస్వస్థత అని చెప్పి సోషల్ మీడియాలో చాలా వార్తలైతే చక్కర్లు కొడుతున్నాయి. అయితే దీని గురించి మనం ఆ కుటుంబ సభ్యులను తెలుసుకునే ప్రయత్నం చేసాం. అసలు అంజనమ్మ గారికి ఏమైంది? దేని గురించి ఆమె హాస్పిటల్‌కి వెళ్లారనే తెలుసుకునే ప్రయత్నం చేసాం. ఎందుకంటే మెగా ఫ్యామిలీ ఈ దేశం మీద, ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల మీద ఎంత ప్రభావం చూపిస్తారో మనందరికీ తెలుసు. సో దానికి తగ్గట్టుగానే ఆ ఫ్యామిలీకి చాలామంది, ఆ ఫ్యామిలీ అంటే పడని వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఏదో ఒకటి మాట్లాడటం, ఆఖరికి పవన్ కళ్యాణ్ గారు ఎన్ని సేవా కార్యక్రమాల ద్వారా ఎన్నో మంచి పనులు చేస్తున్నా కూడా ఆ కుటుంబం నుంచి ఏదో ఒక నిందలేసే ప్రయత్నం చేస్తానే ఉంటారు కొంతమంది పనిగట్టుకొని. కానీ అంజనమ్మ గారి మీద కూడా ఫేక్ న్యూస్ అనేవి తీసుకురావటం అనేది కూడా ఇది చాలా దుర్మార్గమైనటువంటి ఆలోచన. అంజనమ్మ గారికి ఎటువంటి హెల్త్ ఇష్యూ లేదు. ఆమెకి జస్ట్‌గా ప్రతి మంత్‌కి ఒకసారి ఆమె హెల్త్ చెకప్‌కి వెళ్తారట హాస్పిటల్‌కి. వెళ్లి చూపించుకుంటే అక్కడ బీపీ ఎక్కువగా ఉంది అని మాత్రమే చెప్పారట. ఎటువంటి ప్రమాదం లేదు. నార్మల్‌గానే ఉన్నారు ఆమె. ఆమెకి ఎటువంటి ఇబ్బంది కూడా లేదు అని చెప్పే ప్రయత్నం డాక్టర్లు కూడా చేశారట. అటు చిరంజీవి గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, నాగబాబు గారు కానీ, కుటుంబ సభ్యులందరూ కూడా ఎవ్వరు కూడా ఆందోళన పడట్లేదు. కాకపోతే సోషల్ మీడియాలో దీన్ని బాగా విపరీతమైనటువంటి ప్రచారం చేస్తున్నారు. ఏదో సీరియస్ అయిపోయింది, హాస్పిటల్‌లో తీసుకెళ్ళిపోయారు. కంగారు పడిపోతున్నటువంటి మెగా ఫ్యామిలీ. అసలు మెగా ఫ్యామిలీలో చాలా ఇబ్బందికర పరిస్థితి వచ్చేసింది. అంజనమ్మ గారికి ఏదో ఇబ్బందిగా ఉంది అని చెప్పే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళ మీద పడి ఏదో ఒకటి చెప్పుకొని బ్రతకటమే తప్ప ఇంకొకటి లేదు. వాళ్ళని ఏదో ఒకటి మసిబూసి మారేడికాయ చేసేసి ఆ కుటుంబాన్ని ఇంకా హింసించాలి, ఇంకా మానసికంగా ఏదో ఒకటి చేయాలనే ప్రయత్నం చాలామంది చేస్తూనే ఉంటారు. కానీ ఆ ఫ్యామిలీ ఈ రాష్ట్రాలకి, ఈ దేశానికి ఎంత అద్భుతమైనటువంటి వ్యక్తుల్ని ఆ అంజనమ్మ గారు ఇచ్చారో మనందరికీ తెలుసు. చిరంజీవి గారు లాంటి వ్యక్తిని ఒక కష్టపడి ఒక చిన్న మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి సినిమా ఇండస్ట్రీలో ఒక మెగాస్టార్‌గా తనని తాను ఎన్నో ఆటుపోట్లను, ఎన్నో దెబ్బలు తింటూ ఎంతో మందికి ఇన్స్పిరేషన్‌గా, రోల్ మోడల్‌గా ఆయన తీసుకుంటారు. ఎటువంటి ఇండస్ట్రీ వచ్చినా సరే చిరంజీవి గారిలా మనం కష్టపడితేనే మనం ఎదుగుతాం అనే దానికి చిరంజీవి గారిని నిదర్శనంగా మనం చూడొచ్చు. పవన్ కళ్యాణ్ గారు ఓ పక్క. ఆయన అన్ని స్టార్‌డమ్‌ని అన్నిటిని వదులుకొని ప్రజల కోసం తన ఆస్తుల్ని అన్నిటిని కరగబెట్టుకొని ప్రజల కోసమే, ప్రజల బాగు కోసమే బ్రతుకుతున్నటువంటి మనిషి. అలాంటి అద్భుతమైనటువంటి వ్యక్తుల్ని ఆ కుటుంబం నుంచి ఇచ్చి ఎంతో సేవా కార్యక్రమాలు ఆ చిరంజీవి గారి ద్వారా కావచ్చు, పవన్ కళ్యాణ్ గారి ద్వారా కావచ్చు, ఆ కుటుంబం నుంచి నిజంగా చెప్పాలంటే చాలా పెద్ద చెయ్యి అంటారు. అది ఏ విషయంలో అయినా సరే. సినిమా ఇండస్ట్రీలో ఎంతోమంది హీరోలున్నా కానీ, ఎంతోమందికి వాళ్ళ ద్వారా ఉపాధి పొందుతున్నా కానీ, అలాగే ఎటువంటి విపత్తొచ్చినా, ఎటువంటి సహాయం వచ్చి ఎవరికన్నా కావాలన్నా వాళ్ళే మొదటగా చెయ్యి చాలా పెద్దగా ఇస్తా ఉంటారు. అటు రామ్ చరణ్ గారు గానీ, చిరంజీవి గారు గానీ, సాయి ధరమ్ తేజ్ గారు గానీ, వరుణ్ తేజ్ గారు గానీ, నాగబాబు గారు గానీ, ప్రతి విషయంలో ఎటువంటి భారతదేశంలో ఉన్నటువంటి ఏ రాష్ట్రానికి ఎటువంటి ఆపదొచ్చినా, తెలుగు ప్రజలకు ఎటువంటి ఆపదొచ్చినా, ఎటువంటి సహాయం కావాలన్నా వాళ్ళ ఆస్తులను సైతం కరగబెట్టుకుని ఇచ్చేటువంటి పవన్ కళ్యాణ్ గారు లాంటి వ్యక్తులు ఆ అంజనమ్మ కన్నటువంటి మహాతల్లి. నిజంగా అలాంటి ఆవిడ మీద ఇలాంటి ఫేక్ న్యూస్ తీసుకురావడానికి మరి ఎవరికి మనసొప్పిందో తెలీదు గానీ, ఆమె డెఫినెట్‌గా బావుంటది. ఆవిడ ఇప్పుడే కాదు ఎప్పటికీ చాలా అందరికీ నిజంగా చెప్పాలంటే ఒక అద్భుతమైనటువంటి కొడుకుల్ని కన్న మహాతల్లి. ఎప్పటికైనా బావుండాలి. ఆ కుటుంబం అంతా కూడా హ్యాపీగా ఉంటేనే 10 మందికి ఇంకా చాలా మంచి జరిగే అవకాశం, తెలుగు రాష్ట్రాలకి చాలా అద్భుతమైనటువంటి అవకాశాలను ఆ కుటుంబం ద్వారా ఇస్తున్నారు. సో డెఫినెట్‌గా ఆవిడకైతే ఎటువంటి ఇబ్బంది లేదని చెప్పి ఆ కుటుంబ సభ్యులు చెప్పారు. అంజనమ్మ గారికి పూర్తిగా శుభ్రంగా, ఆరోగ్యంగా ఉన్నారు. ఎవరు ఎటువంటి ఆందోళన కూడా చెందాల్సిన పరిస్థితి లేదు. 1% కూడా లేదు అని చెప్పి కుటుంబ సభ్యులైతే చెప్పినటువంటి పరిస్థితి ఉంది.